హైదరాబాద్ సిఎల్పి మీడియా పాయింట్లో మీడియా సమావేశం నిర్వహించిన బిర్లా ఐలయ్య మేడే సందర్భంగా కవిత నిజాలు మాట్లాడారన్నారు. హైదరాబాద్లోని సిఎల్పి మీడియా పాయింట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కవితకు తెలంగాణ రాష్ట్రం పైన ఇప్పటికైనా సోయి వచ్చిందన్నారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కవిత నిజాలు మాట్లాడారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని కవిత వ్యాఖ్యానించింది. రాష్ట్ర తలసరి ఆదాయం కవితకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. 10 ఏళ్లలో తన తండ్రి కేసీఆర్ చేసిన తప్పులు అప్పులను కవిత ఏనాడు ఎత్తి చూపించలేదు. 10 ఏళ్లు రైతు బంధు పైన కవిత మాట్లాడలేదు. నిజమైన రైతులకు రైతు బంధు అందడం లేదని ప్రతిపక్షంగా ఆనాడు కాంగ్రెస్ మొత్తుకుంది. భూమి లేని వారికి సాయం చేయాలని మేం ఆనాడు అడిగితే పట్టించుకోలేదు. మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సాయం అందిస్తోందన్నారు. పందికొక్కుల్లా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు. అప్పుడు కవితకు సోయి రాలేదు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు అన్నీ మీ సామాజిక వర్గం దగ్గర ఉన్నప్పుడు కవితకు సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా? సామాజిక తెలంగాణ కోసం కులగణన చేస్తుంటే మీ నాన్న అన్న ఎందుకు సర్వేలో పాల్గొనలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో కార్మికులకు కవిత ఎందుకు అండగా నిలబడలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసి 30 మంది చనిపోతే ఎందుకు కవిత ఆనాడు స్పందించలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి తన ప్రాధాన్యం తగ్గిపోవడం వల్లనే కవిత ఇప్పుడు మాట్లాడుతోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను కవిత ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకోలా ఉండేది. ఇప్పటికైనా కవిత కళ్ళు తెరిచి మాట్లాడుతున్నందుకు సంతోషమన్నారు బిర్లా ఐలయ్య. నమస్కారం. నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ రాష్ట్రం మీద కొంత సోయి తెచ్చుకొని మాట్లాడినందుకు మేము సంతోషిస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో ఏమీ జరగలేదు అని ఒప్పుకొని ఈ తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని చెప్పి రైతు బంధు విషయంలో ఇబ్బంది అయింది, భూమి లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడరని చెప్పి గుర్తించినందుకు రాష్ట్ర తలసరి ఆదాయం గురించి మాట్లాడుకుంటూ గత 10 ఏళ్లలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఇస్తే మరి కవిత గారు గుర్తించి 10 ఏళ్లలో పూర్తిగా వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ బావ ముగ్గురు కలిసి కూడా రాష్ట్రాన్ని దోచుకుని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పినందుకు కూడా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఏర్పడ్డ తెలంగాణ నిధులు వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయి, నియామకాలు ఓడగొట్టినా వాళ్ళ ఇంట్లో పదవులు తెచ్చుకోరు. కాబట్టి వీటినన్నిటి తెలుసుకొని నిన్న కార్మిక దినోత్సవం సందర్భంగా కవిత గారు కొంత నిజం మాట్లాడినందుకు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని కవిత గారు ఉన్నట్టుగా మాట్లాడారని చెప్పి సంతోషిస్తున్నారు. మేము కూడా ఇప్పటికైనా మీ 10 ఏళ్ల పాలనలో మరొక తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మీ నాయన చేస్తున్నటువంటి అప్పులు కానీ తప్పులు కానీ ఎన్నడూ కూడా ఎత్తి చూపని నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు, యువతకు ఉపాధి విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంటే ఇప్పుడు నీకు తలసరి ఆదాయం గుర్తుకొచ్చింది. గతంలో మేము 10 ఏళ్ళుగా మొత్తుకున్నాం. నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయదారులకు ఏమంటే రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, హౌసింగ్ సొసైటీ ఫ్లాట్లకు ఆ రోజు మీరు ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పినాం నిజమైన రైతుకు రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. మరి ఆ రోజు కూడా భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందాలే, కొండలకు గుట్టలకు ఇస్తున్నట్టుగా రాష్ట్ర సంపదను కొల్లగొట్టి మీ కుటుంబం బాగుపడ్డది అని చెప్పి ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూడా వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన చేయనటువంటి పనిని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మీ లెక్క కొండలకు గుట్టలకు వెంచర్లకు కాకుండా
నిజమైన వ్యవసాయ రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇలా గుర్తించి మేము చేసినాం. ఇప్పటికైనా నువ్వు గుర్తించినందుకు మేము సంతోషపడుతున్నాం. తలసరి ఆదాయం గురించి మాట్లాడినాం. తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉండే ఈ 10 ఏళ్లలో మీ కుటుంబం పందికొక్కు లెక్క దోసుకొని ఈ తలసరి ఆదాయం వెనుకబడట్లో కారణం మీ కుటుంబం కాదా? మరెందుకు మీ నాయనకి అప్పుడు నువ్వు చెప్పలేదు? నీకెందుకు అప్పుడు సోయి రాలేదు? జలయజ్ఞం పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, మిషన్ భగీరథ పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, రాష్ట్ర సంపదను మీ కుటుంబం దోచుకుంటే ఆ రోజు మాట్లాడే నువ్వు ఇవాళ తప్పు జరిగిపోయింది, ఇవాళ సామాజిక న్యాయం జరగలేదు అంటున్నావు. మరి 10 ఏళ్లలో మీ యొక్క కుటుంబమే కదా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే మీ నాయనే, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే మీ నాయనే, రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు ముఖ్యమంత్రి మీరే, ముఖ్యమైన శాఖలు మీరే. ఈరోజు నీకు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఉండాలని చెప్పి కులగణన తీసుకొచ్చి మేమెంతో మాకంతా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో కులగణన చేసి దేశానికే రోడ్ మోడల్ ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కులగణన చేస్తే నువ్వు పాల్గొన్నావు, సంతోషం. కానీ మరి మీ నాయన మీ అన్న పాల్గొన్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి? ఇలా సామాజిక న్యాయం చేసినాం కాబట్టే కులగణన ద్వారా 42% బీసీలకు రాజకీయ విద్య ఉపాధి కలగాలని చెప్పి మేము చట్టం చేసి ఆ చట్టాన్ని గవర్నర్ పంపితే గవర్నర్ గారు ఇవాళ దాన్ని ఆమోదించి రాష్ట్రపతి పంపడం ఇది తొలి విజయంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా కేంద్రంలో కూడా న్యాయం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణన సుమారు 95 సంవత్సరాల తర్వాత తెలంగాణలో చేసి భారతదేశానికి రోడ్ మోడల్ ఇచ్చి పంపినాం కాబట్టే ఇక భారతదేశంలో మా నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనను ఇలా ప్రధానమంత్రి కూడా స్వీకరించి వాళ్ళ మంత్రివర్గం దేశం మొత్తం జనగణనలో కులగణన చేస్తున్న దానికి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా నిన్న కార్మికుల రోజు కవిత గారు మాట్లాడారు. కార్మికులకు నేను అండ ఉంటా అంటున్నారు. మరి మీ 10 ఏళ్ల పాలనలో కార్మికులు అన్యాయమైపోతుంటే, కార్మికులు నీరు గారిపోతుంటే మరి అప్పటి ప్రభుత్వానికి నువ్వెందుకు బాసటగా ఉండలేదు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మికులకు నువ్వెందుకు బాసట ఉండలేదు? ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజులు సమ్మె చేస్తే అందులో 30 పైచీలకు కార్మికులు చనిపోతే ఆ రోజు నువ్వు కార్మికులకు ఎందుకు అండ ఉండలేదు? ఇలా కార్మికుల పట్ల నేను అండ ఉంటా అంటున్నావు, మరి కార్మికులకు ఎక్కడ కూడా నువ్వు అండ ఉండలే. అంటే అధికారం ఉన్నప్పుడు నీకు ఏం గుర్తురావు, అధికారం పోయిన తర్వాత కార్మికులు గుర్తొస్తున్నారు, సామాజిక తెలంగాణ గుర్తొస్తుంది, రైతులు గుర్తొస్తున్నారు, తలసరి ఆదాయం గుర్తొస్తుంది. 10 ఏళ్ళు మీ నాయన మీ అన్న మీ బావ అధికారం నుండి రాష్ట్రాన్ని జలిగలుగా పీడిస్తుంటే మరి ఆ రోజు ఎందుకు? ఇలా తెలంగాణలో సమర్థవంతంగా నియమ నిబంధనలతో ప్రభుత్వ ఉద్యోగులతోటి ఆధార బాధలు లేకుండా 50 రోజుల పైచీలకు 1,03,000 మందితోటి గ్రామం నుండి తీసుకోలే. గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇండ్లన్నీ కూడా ఒక 150 ఇండ్లకు ఒక యూనిట్గా తీసుకొని దానికి ఎమ్యూనిటీ చేసి ఇలా పారదర్శకంగా తెలంగాణలో కులగణన జరిగింది. కాబట్టి ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణను ఆదర్శంగా తీసుకొని భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తారని బీజేపీ మంత్రులు చెప్పినందుకు మేము స్వాగతించినాం. కానీ మీరు ఏ ఆధారంగా అంటే నేను ఏమంటున్నా 1931 బ్రిటిష్ కాలంలో అయినటువంటి కులగణన తప్ప మీ తన ఏ లెక్కలు ఉన్నాయని మా లెక్కలు తప్ప అంటున్నారు. మీరు రేపు సర్వే చేస్తారు కదా, కేంద్రం సర్వే చేసినాక రాష్ట్ర సర్వేకు కేంద్రం సర్వేకు తేడా వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మేము ఎక్కడన్నా ఏ కులాన్ని తొక్కిపెట్టినామా, లేకపోతే మేము తప్పు చేసినామా,
మీరు కులగణన జనగణనలో కులగణన చేర్చినాక మీ లెక్కలు బట్టి మా లెక్కలు చెప్పాలి, కానీ లెక్కలు తేలకుందుకే ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి ప్రభుత్వంకు మంచి ఆదరణ వస్తుంది. ఇలా భారతదేశంలో రేవంత్ రెడ్డి గారికి ఒక స్థానం వచ్చింది. ఇలా భారతదేశంలో తెలంగాణ రోడ్ మోడల్ తీసుకుంటారని చెప్పి ఈ కులగణన తప్పు, ఈ కులాన్ని తక్కువ చూపించారు, ఆ కులాన్ని ఎక్కువ చూపించని చెప్పి అబద్ధ ప్రచారం మానుకోవాలి. ఇప్పటికే బీజేపీ వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే మా మోడీ మాకేం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారిని హీరో చేసిండని చెప్పి వాళ్ళ లోపల బాధ పెట్టుకొని ఏదో మాట్లాడాలంటే మేము ప్రెస్ ముందు మాట్లాడాలనుకుంటాం తప్ప మీరు లెక్కలు చేసినాక తప్పకుండా తేలుతుంది లెక్కలు. ఉన్నారు ముస్లింలలో కూడా కేటగిరీగా కొంతమంది బీసీలకు వస్తారు కాబట్టి బీసీలో చేర్చినాం. మరి వాళ్ళు పాలిస్తూ రాష్ట్రాల్లో కూడా ముస్లింలు బీసీలో ఉన్నారు, కూడా ముస్లింలు బీసీలో ఉన్నారు. మరి అక్కడ బీసీలో ఉంటే ఇక్కడ ముస్లింలు బీసీలో చేస్తే తప్పేముంది? మీరు ఎక్కడనేమో బీసీలో చూపించవచ్చు, మేము తెలంగాణలో బీసీలు చూసే తప్ప ఎందుకు ముస్లింలలో వెనుకబడిన తరగతుల వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు, వాళ్ళు బీసీలే కదా. అందుకే ఒక రాష్ట్రంలో ఒక తీరుగా, ఒక రాష్ట్రంలో ఒక తీరుగా పరిగణించడం, ఒక భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులను పొందే అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను కూడా కొంతమంది బీసీలు కాబట్టి వాళ్ళని బీసీలో చేర్చడం, మిగతా రాష్ట్రాలు ఎట్లుందో దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో కూడా కులగణన జరిగింది. తెలంగాణలో కులగణన జరిగిందని మీరు జీర్ణించుకోలేక ఇలా కేంద్రమే ఆదర్శంగా తీసుకుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఒక హీరోగా నిలబడ్డాడు కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక కేంద్ర మంత్రులు మాట్లాడుతారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.